భీమ్లా నాయక్ సినిమా టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదా అప్పుడు. సో ఆయనతోనే ఏమన్నా మాట్లాడడానికి ప్రయత్నించిండ్రా ఇంటికి సంబంధించి కానీ లేకపోతే ఇట్లా ఇంకా ముందుకెళ్ళాలి అని కానీ? నేను ఇల్లుకు సంబంధం అంటే కేసీఆర్ సార్ ఇల్లు జాగి ఇవ్వలే, అప్పుడు ఇల్లు జాగిస్తే ఇల్లు కట్టియని అడుగుందు కానీ ఇల్లు ఇవ్వలే కదా, ఇప్పుడు ఇచ్చిండు. సరే మొన్న పోయినా కలిసిదామని పోతే కలవలే. ఆయన కలిస్తే అడుకోవాలి, ఇంత ఇల్లు కట్టించుకోవాలి అంతే, అడిగి ఇంత ఇల్లుకు సాయం చేయించుకోవాలి అంతే, చేస్తాడు. దానికి ఏం భయం లేదు, అభ్యంతరం లేదు. ఆయన ఆయన సంపాదించకం ఉందో లేదో నాకు తెలియదు. ఆయన పెద్ద ఆయన మన మనోద్దు, కానీ పేదల మీద మటకం ప్రేమ బాగుందంట, దేశమంతా అంటుండరు. బీదోళ్ళ కొరకే ముందున్నాడంట ఆయన. ఆంధ్ర పోయినా మొన్న, ఆంధ్రలో కూడా అదే మాట అంటున్నాడు. వాళ్ళు అన్నం ఉన్నాడు కదా చిరంజీవి సార్, ఆ చిరంజీవి సార్ ఇంకా పిచ్చిగా మాట్లాడుతుండ్రు. ఆయన ప్రియులు మొత్తము పిల్లలు, నేను చిరంజీవి నేను చిరంజీవి అంటే పానం అంటారు, నేను పవన్ కళ్యాణ్ అంటే పానం అంటారు ఆంధ్రాలో. సార్ సంతోషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మటకం నేను చాలామందిని చూస్తున్నా, చాలామందికి చూసినా, చాలామందికి సాయం చేస్తున్నాడు. కానీ నాకెంత లావుది, ఇల్లుకు ఇస్తాడు, సాయం చేస్తాడు, ఇల్లు కట్టుకుంటా. ఇందాక అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పోయినా, కాకపోతే టైం కుదరక ఆయన అందుబాటులో లేక కుదరలేదు అనేసి అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయనను కలిస్తే ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారితో? ఇంత ఇల్లుకే ఆడుకుంటా, ఇల్లు కట్టమని చెప్తా కదా, ఇల్లుకి ఇంత సాయం చేయి, ఇల్లు కట్టుకుంటా అని చెప్తా అంతేగా. ఇంకా అది ఆయన ఒక్కటే, ఆ దేవుడు నాకు సాయం చేస్తా. నేను అడక్క ముందు నాకు లెటర్ పంపి 2 లక్షల రూపాయలు ఇచ్చి, నా ఎమ్మడొచ్చి పిహెచ్డి చేసిన ఆయనకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇద్దరికి సాయం చేస్తూ ఇచ్చాడు. వాళ్ళ గుణం భారీ గుణం, చాలు సంతోషం. అదే పెద్ద తాయిలో ఉంటుంది దేవుడు సార్. అది ఇంకొకటి, ఆయన కలిసిండంటే డైరెక్ట్గా అడుగుతా, కానీ ఆయన కలవాలంటే ఎడగలుస్తాడు, దేవుని దయ కలిస్తే మడుకుంటా, కానీ ఎవరు చెప్తారో ఇక మరి. ఇప్పుడు ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అనుకోండి మీరు. ఇక్కడనే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడనే ఉన్నాడు అనుకుంటున్నా నేను. నేను భీమ్లా నాయక్ పాట పాడిన ఆయనను, మొగలైన సార్ నమస్కారం, నీ పాట పాడినాక పెద్ద పేరు వచ్చి నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, దేశానికి ఒక పేరు పొందిన నీ దయతారు, నీ దగ్గర వస్తామని నేను మొన్న వస్తే మంగళగిరి కాడ ఇల్లు పెద్ద ఆఫీసు కడుతున్నారు, చాలా పెద్దగా ఉంది, అక్కడ ఉండడేమో సార్ అని పోతే అక్కడ లేడు సార్, అక్కడ లేడు, ఓజాకుల మీటింగ్లో ఉండడని అన్నారు. మట్ట సంఘం మళ్ళీ వచ్చిన సార్, తిరిగి వచ్చిన నా చేతనైతే లేదు, మీరు కలిస్తే మీ దగ్గరికి కలుస్తామని అనుకుంటున్నా, మీ దగ్గరికి వస్తాం అనుకుంటున్నా సార్, నమస్కారం. జర చూసి తమన్ సార్ కూడా నమస్కారం. తమన్ సార్ కూడా చాలా మంచివాడు, నా పాట పాడిపించి నన్ను పైకి నా పేరు తెచ్చినందుకు మంచి సంతోషం. మరీ నేను ఉన్నంత కాలం మీకు నమస్కారం పెడతా. పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఇంట్లో పెట్టుకున్నా, మాయ ఫోటో దేవుని ఫోటో పెట్టుకున్నా, మేమిద్దరం దిగింది నా సెల్లులో పెట్టుకున్నా. చాలా చక్కటి మనిషి, చాలా సంతోషం. నాకు పవన్ కళ్యాణ్ సార్ పాట పాడినాకనే గొప్ప పేరు వచ్చింది. ఏ దేశం పోయినా ఫోటోలు దిగుతుండ్రు, ఏ దేశం పోయినా గుర్తుపడుతున్నారు. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లగాడు 3 ఏళ్ళ పిల్లగాడు కూడా గుర్తుపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సార్కు నమస్కారం, నమస్తే. నిజంగా అదృష్టం అని చెప్పాలి, ఎందుకంటే ఒక్కటే పాటతో అంత పెద్ద స్టార్తో సినిమా చేయడం అన్నది మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్కొక్కరికి ఎంతెంత సాయం చేస్తున్నాడని. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే మెగా9 టీవీ తరపునే చెప్పినారో అది పవన్ కళ్యాణ్ గారికి చేరాలి, అందాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము.